ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ కోడిగుడ్డు కూర. ఎగ్ స్మెల్ లేకుండా ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఇది అన్నం, చపాతి, పూరి దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా నూనె పోయాలి. 5 స్పూన్ల వరకు నూనె పోసాను. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపట్లాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఉల్లిపాయలని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఎండుకారం కూడా కొంచెం యాడ్ చేస్తామండి. ఇలా పోపులో పచ్చిమిర్చి వేసి చేస్తే కోడిగుడ్డు కూర చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో కొన్ని నీళ్ళని పోయాలి. టీ గ్లాస్తో 1 గ్లాస్ అని నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బండిపై మూత పెట్టి ఈ గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లను పోసుకోవాలి. నేను ఇక్కడ 6 గుడ్లను అయితే తీసుకున్నానండి. 1/2 డజన్ గుడ్లు తీసుకున్నాను. ఇలా తీసుకున్న 6 గుడ్లను కూడా పగలగొట్టి వేసిన తర్వాత వేసిన వెంటనే కలపకూడదు. బండిపై మూత పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచి ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత గుడ్డు కొద్దిసేపు కర్రీలో ఉడికిన తర్వాత దీన్ని మెల్లగా గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి. మరలా బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఎగ్గు గట్టి పడిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ వరకు వేసానండి. అలాగే ఇంకొక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గట్టిగా కలిపినా కూడా గుడ్డు విరిగిపోయే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి మసాలా మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం వేసుకున్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కర్రీని అంతా కూడా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి కలర్ఫుల్గా తింటుంటే తినాలనిపించే ఉల్లిపాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ కూర కొంచెం అన్నంతో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా చపాతి పూరీలో కూడా అదిరిపోతుందండి. ఈసారి ఉల్లిపాయ కోడిగుడ్డు కూరని ఇలా తప్పక ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మధ్య మధ్యలో పచ్చిమిర్చి పంటికి తగులుతూ చాలా రుచిగా ఉందండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉల్లిపాయ కోడిగుడ్డు కూర మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్లా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.